అదే ఎందుకని 10థ్ చదువుతున్నప్పుడు మనకి ఇంటర్‌లో ఎలా ఉండాలి? ఏ కోర్సెస్ తీసుకుంటే బావుంటుంది? ఇటు ఎంపీసీ, బైపీసీ లేదా సీఏ సో కాల్డ్ అదర్ బ్రాంచెస్ ఏదైనా సరే మనకి కొంచెం అవేర్‌నెస్ అనేది ఇస్తారు. యెస్. ఇంటర్ చదివి లాస్ట్‌కొచ్చేసరికి ఎందుకు ఇట్లా చేయట్లేదు? వై? ఇప్పుడు మీరు చూస్తుండండి. హ్మ్. 8థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఐఐటీ ఫౌండేషన్ అని చెప్తారు వీళ్ళకి. మాక్సిమం నంబర్ ఆఫ్ స్కూల్స్‌లో, కాలేజెస్‌లో. ఇంటర్మీడియేట్ రాగానే ఏ కాలేజ్ వాళ్ళైనా సరే మీ ఇంటర్ ఎంపీసీతో పాటు క్లాట్ గాని, ఐపీ మ్యాట్ గాని, ఐసెట్ ఎగ్జామ్ గాని అని చెప్తారా? లేదు. ఎవ్వరు చెప్పరు. హ్మ్. ఇంటర్‌తో పాటు ఎంసెట్ అంటారు. ఇంటర్‌తో పాటు జేఈఈ అంటారు. అవును. అంటే స్టూడెంట్‌కి ఫస్ట్ ఎక్కడ అవేర్‌నెస్ వస్తుంది? అసలు ఏమేం బ్రాంచెస్ ఉన్నాయో ఎక్కడ తెలుస్తుంది? మీరు చూడండి ఆల్ఫాబెట్స్ ఏ టు జెడ్ కదా! ఏ టు జెడ్‌లో లాస్ట్ ఎక్స్‌వైజెడ్ తీసేస్తే ప్రతి ఏబీసీ ప్రతి నెంబర్‌కి ప్రతి లెటర్‌కి ఒక కోర్స్ ఉంది. ఓకే. దాదాపు 850 కోర్సులు ఉన్నాయి వరల్డ్‌లో. మన ఇండియాలోనే దాదాపు 150, 200 కోర్సులు అన్ని యూనివర్సిటీస్, కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయి. ఒక ఇంజినీరింగ్‌లో ఉన్నాయి కదండీ 47 కోర్సెస్. అంటే వీళ్ళకి ఈ అవేర్‌నెస్ లేక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీఎస్ఈ బాగా డిమాండ్ ఉంది. ఆ స్టూడెంట్ ఏం చేస్తున్నాడు? డిమాండ్ ఉంది కాబట్టి ఆ కోర్స్‌కి వెళ్తున్నాడు. ఓకే. ఒక 30,000 ర్యాంక్ అబ్బాయికి ఏమైపోతుంది? ఒక ఆర్డినరీ కాలేజ్‌లో సీఎస్ఈ వస్తుంది. ఎందుకంటే హ్మ్. డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి. హ్మ్. అదే 30,000 ర్యాంక్ అబ్బాయి కాంప్రమైజ్ అయిపోయి నాకు సీఎస్ఈ అవసరం లేదు. ఎలక్ట్రానిక్స్ లేకపోతే మెకానికల్, సివిల్ వెళ్తా అనుకుంటే టాప్ 10 కాలేజ్‌లో వచ్చే అవకాశం ఉంది. హ్మ్. ఇక్కడ టాప్ 10 కాలేజ్‌లో చదివితే తనకు వచ్చే ఉపయోగం ఏంటి? ఒకటి కోర్ బ్రాంచ్‌లో డిగ్రీ వస్తుంది. ఓకే. నెంబర్ 1. నెంబర్ 2 డిగ్రీతో పాటు మైనర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్‌లో వస్తుంది. ఇలాంటప్పుడు తను ఒక మంచి కాలేజ్‌లో చదివిన పేరు ఉంటుంది. మంచి క్రౌడ్ మధ్యలో ఉన్న పేరు ఉంటుంది. హ్మ్. అన్నింటికంటే ముఖ్యం అల్యూమిని. ఏ కాలేజ్ అయినా సరే ఆ పాత స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? కొన్ని కాలేజెస్ చూడండి ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా టాప్ కాలేజ్ నుంచి వస్తారు. అవును. మనము కూడా అదే కాలేజ్‌లో ఏదో ఒక బ్రాంచ్ అవుతాం. ఆ అల్యూమినిలో మనం మెంబర్ అవుతాము. ఫ్యూచర్‌లో మనకి ఏమైపోతుంది? కాలేజ్ రెప్యుటేషన్‌తోనే మనం బతికేయొచ్చు. ఇప్పుడు ఐఐటీలో నేను ఎలక్ట్రికల్ చేశాను. చాలు కదా! సో ఇక్కడ కాలేజ్ రెప్యుటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా యూఎస్‌కి వీసా వెళ్ళినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో చదివాను. చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అవునవును. బయటికి వెళ్ళినా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అన్నింటికంటే ముఖ్యం బ్రాంచ్ అనేది తర్వాత విషయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఏ బ్రాంచ్ చూస్ చేసుకున్నా కూడా యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ సాఫ్ట్‌వేర్. ఓకే. కాలేజ్ నేమ్